హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలతో పలావు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొబ్బరి పాలతో పలావు చిన్న చిన్న కిట్టి పార్టీలైనా, ఏదైనా బర్త్డే పార్టీలైనా, పిల్లల లంచ్ బాక్స్లోకి రోజు ఒకేలాంటి రైస్ కాకుండా ఏదైనా కొంచెం స్పెషల్గా సింపుల్గా చేయాలనుకుంటే ఈ కొబ్బరి పాలతో పలావు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, మీ దగ్గర ఉంటే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం వేడైపోయిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 10 జీడిపప్పులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. మీరు కావాలంటే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా సింపుల్గా చేస్తేనే బాగుంటుందని ఇలా వేశాను నేను. ఈ బిర్యానీ దినుసులు, జీడిపప్పులు అన్నీ కూడా మంచిగా ఈ ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఇలా పెద్దగా ఉండే ఉల్లిగడ్డలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి సన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ పచ్చిమిర్చి ముక్కలు మంచిగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిపోయినప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా మంచిగా వేగనివ్వాలి. ఇందులో చిక్కగా తీసుకొని ఉంచుకున్న కొబ్బరి పాలు 2 కప్పులు పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే కొబ్బరి పలావ్ అంత బాగుంటుందండి, టేస్ట్ మాత్రం. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూన్ ఉప్పు వేశాను. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ పాలని మంచిగా మరగనివ్వాలి మూత పెట్టుకొని. ఈ పాలు ఇలా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో నేను 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వేస్తున్నానండి. నేను బాస్మతి రైస్ ఏమీ నానబెట్టుకోలేదు. మీరు కనుక ఒక అరగంట సేపు బాస్మతి రైస్ నానబెట్టుకున్నారంటే ఒక అరకప్పు పాలు తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. ఈ బాస్మతి రైస్ కూడా ఈ పాలల్లో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకున్నామంటే ఈ మిగిలి ఉన్న తడి కూడా అంతా పీల్చేస్తుందండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆపేసుకొని మూత తీసి చూసామంటే మనకి వేడి వేడి కొబ్బరి పాలతో పలావ్ రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏదైనా హెవీ మసాలాలు హెవీగా కాకుండా సింపుల్గా ఏదైనా రైస్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఈ కొబ్బరి పాలతో పలావ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పలావ్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని సింపుల్గా పెరుగు రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే దీనిలో చికెన్, మటన్ కర్రీ ఏ కాంబినేషన్తో మీకు నచ్చిన కాంబినేషన్తో తినొచ్చు అనమాట. మన ఇంట్లో పూజలప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వేస్ట్ కాకుండా ఇలా కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలతో పలావ్ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టంగా కూడా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.